గవర్నమెంట్ సైడ్ నుండి ఒక పెను మార్పు అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యొక్క కాంపిటీషన్ లో పిల్లల పేరెంట్స్ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమై వాళ్ళ ఆశలు ఏవో ఊహించుకొని అనేక రకాల అప్పులు ఇబ్బందులు పడే పేద ప్రజలకి ఈ రోజు ఒక మెయిన్ న్యూస్ పేపర్స్ లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల యొక్క యాడ్ వచ్చింది. ఏమని ఇన్ని మార్క్స్ వచ్చాయని మీ పిల్లలకి. అది చాలా పేరెంట్స్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడే ప్రైవేటు ప్రభుత్వం ఈక్వల్ కెపాసిటీ ఉన్న ఎడ్యుకేషన్ ఇస్తుంది అనే ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చింది. ఇది మాత్రం వాస్తవం. సో దీనికి కారణం అయినటువంటి నారా లోకేష్ మాత్రం ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ లో జరుగుతున్న మార్పులు బట్టి ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనం ప్రకటిస్తుంది. వాస్తవం అండి. గతం కంటే ఇప్పుడు అబ్జర్వేషన్ బాగుంది. ఒకటండి, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసాం, ఆర్డినెన్స్ డబ్బులు ఇష్యూ చేయడం అనేది గొప్పది. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ముఖ్యంగా నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఈ మధ్యాహ్న భోజనం బొక్కసదం పంచాయతీ భవనం అంతా కూడా అబ్జర్వేషన్ చాలా బాగుంది. అబ్జర్వేషన్ వల్ల క్లారిటీ, క్వాంటిటీ, క్వాలిటీ అన్ని కూడా చాలా మార్పు వచ్చింది. తెలుగంటే పిల్లలు చాలా హ్యాపీ. యూనిటీ వస్తుందండి, అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్ మన పిల్లల్ని ఏ దారిలో పంపించాలి, ఏ ఎడ్యుకేషన్ చేయాలి, ఎలా ఉండాలి, స్ట్రెస్ తగ్గిపోతుంది. యూనిటీ పేరెంట్స్ కి, టీచర్స్ కి, పిల్లలకి ఒక ధైర్యం, ఒక ఫ్రెండ్షిప్. అప్పుడు పిల్లడు స్కూల్లో ఉన్నంత కాలం మా పిల్లడు మా భవిష్యత్ అనే అంశం మీద పేరెంట్స్ కూడా చాలా ఆ మీటింగ్స్ చాలా యాక్చువల్గా గ్రామాల్లో చాలా ఒక యూనిటీని, ఎడ్యుకేషన్ యూనిటీని చేసి ఈ లోకేష్ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చాలా బాగుంది. యూత్ కి, ఫ్యూచర్ కి కావాల్సింది అందులో మన స్టేట్ కి కావలసినటువంటి ప్లాట్ఫామ్ ని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన విజన్ లీడర్ అయితే దానికి తగ్గ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ పెంచుకుంటూ అన్ని పెద్ద కంపెనీలు మన ఆంధ్ర తేవడం చాలా గొప్ప విషయం. దీంట్లో ఎవరు ఈవెన్ ఏ పార్టీ వాళ్ళు కూడా దీన్ని సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అందరికి 580, 590 కూడా బాగా వచ్చాయి మార్కులు. అంటే విద్యా రంగంలోనే కొద్ది మార్పులు వచ్చాయి అనుకుంటున్నాను, నా అభిప్రాయం. మా పిల్లలు పెద్దవాళ్ళు అంటే వేరే వాళ్ళు చెప్పుకోవడం బట్టి నేను ఆలోచించిన ఏంటంటే ఈ భోజనం పథకం కూడా బాగుందని నేను ఆలోచించాను. అది అభిప్రాయంగా బాగుంది. చాలా గర్వం ఉంది ఆ విషయంలో. మటుకు చాలా గర్వం ఉంది. గూగుల్ అది ఇంకా డెవలప్ అయితే మటుకు చాలా మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. బాగుందండి, చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మటుకు సిచ్యువేషన్ పరంగా చేసుకెళ్తున్నారు. నెమ్మది స్లోగానే చేసుకెళ్తున్నారు. బాగుంది. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి మార్కులు వచ్చాయి అందరికి. అంటే ఏపీ మోడర్న్ స్కూల్స్ కానీ, అలాగే ప్రభుత్వ ఇది కానీ, పాఠశాలలు కానీ, కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ కూడా బాగా వచ్చాయి.